పదార్థం కట్టుకొని విడిచిపెడితే నీకు సరిపోయే పూలు తెస్తుంది. ఏనుగు మోసం పదార్థం 12 మంది బ్రాహ్మణులు బాగా చెప్తారు. మళ్ళా ఊరికే దొరుకుతుందా పిల్ల అట్లా? అదే కదా. అయితే ఊరికే దొరకదు, అయితే ఒక వల్ల కనుక సరే అని చెప్పి కనుక బ్రాహ్మణులు విరిచిండు 12 వైద్య పోతే చత్తి ఏమి పోతే పదార్థము మల్లయ్య కట్టిండు. ఆ ఒక్క మల్లయ్య కనుక నీకు గుర్రాన్ని ఇచ్చిండు. ఆ ఒక్క బాబనల్లో 10 మంది బాబనల్లో పోతున్నదే. కాలు కొంచెం కానీ మనం మళ్ళా మాట చేసుకున్నాం. పిల్లలు చూడకపోతే 12 మంది తరకాలు పోతాయి. గాయనకొని కడతాడు మన పెళ్ళాలు ముడ వస్తారు. ఇప్పుడు మనం మళ్ళా పిల్ల దొరకలేదని మనం ఇట్లా వండుకుంటే మనకు పిల్ల ఎప్పుడు దొరకాలి? నేను ఎప్పుడే అవుతానులే. అరే వద్దురా, రాజన్న మాట వినకూడదు. రాజన్న మాట రాయి వాళ్ళ కొట్టినట్టే రంగ అన్నావు కదా. మనం ఎట్లా బతకాలి ఆయన అంటే ఇస్తాడు మనకు 12 ఎకరాలు రాగడి ఇస్తాడు. ఎద్దులు ములు మొత్తం ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ చూసిన పిల్ల దొరకాలి. మీ బాబా రాజవాడి బాబా నాకు కూర్చుని అనుకున్నాడు. లేదు మనం ఎట్లా చిప్పుల వాడి అలా పిల్ల దొరికించుకుందాం. మనకు ఆస్తి మస్తుంది. ఇంకా జతనైతే మళ్ళా పిల్లని చేయవలసిందే. మనం ఎప్పటికైనా పర్వాలేదు. ఇంకా అయితే పాత పిల్లలు విడిచిపెట్టి కొత్త పిల్లలు వేసుకున్నామన్నా ఇప్పుడున్న పిల్లలు కనుక తమిళ ఓట్లు వస్తే ఇంటికి రాతలే ఇప్పుడు వచ్చే పిల్లలు టైం మంచి ఎదుగుతాడు, ఇంటికాడు పెడతాడు. మళ్ళా పిల్ల దొరికిందంటే అయిపోయాయి. కిరీటాలు పెడతారు, ఆస్తి ఇస్తారు, దొరికించుకోవడం.
అయితే ఆ ఒక్క బాబురాలు కనుక ఆ ఒక్క ఎల్లటైన పట్టుకోని ఎల్లటి అంగలు పట్టుకోని కనుక 4 రాజ్యాలు ఒకటి భూములు జరిగిండు